దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన బడ్జెట్ను ఎక్కువసార్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన ఘనత సాధించారు. ఇవాల్టి బడ్జెట్తో కలిపి వరుసగా 8 సార్లు పార్లమెంట్లో పద్దును ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు. మొత్తంగా అత్యధిక సార్లు బడ్జెట్టు ప్రవేశపెట్టిన రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరిట ఉంది. ఆయన 10 పద్దులను పార్లమెంటుకు సమర్పించారు. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం 9 సార్లు పద్దును ప్రవేశపెట్టారు. మరోవైపు అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్ ఖాతాలోనే ఉంది. 2020-21లో బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ఆమె ప్రసంగించారు. ఆ సమయంలో ఒంట్లో నలతగా ఉండటంతో మరో 2 పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. దీంతో బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. అంతకంటే ముందు 2019-20 బడ్జెట్లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివిపరంగా రెండో అతిపెద్దది. 2003-4 బడ్జెట్ను ప్రవేశపెట్టిన జస్వంత్ సింగ్ 135 నిమిషాల పాటు మాట్లాడారు. నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 74 నిమిషాల పాటు నిర్మలా సీతారామన్ ప్రసంగించారు.